హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైవిన్ వ్లాగ్స్. సో వీడియో కొంచెం లేట్ అయింది, సారీ ఫ్రెండ్స్. పాప వినాశనంకి వెళ్ళిన తర్వాత మేము రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం కదా, పార్ట్ 3 జర్నీలో చెప్పాను కదా. సో నెక్స్ట్ డే మా రిటర్న్ నైట్ 8:30కి ట్రైన్ అనమాట. అందుకు మేము మార్నింగ్ లోకల్ టెంపుల్స్ ఏమైనా చూసేద్దామని అనుకున్నాము. అందుకని మేము ఒక ఆటోని అయితే మాట్లాడుకున్నాము. లోకల్లో ఉండే మంగాపురం, ఇంకా కపిలతీర్థం, కోదండరామయ్య టెంపుల్, గోవిందరాజుల టెంపుల్, ఇస్కాన్ వాటన్నిటికీ తీసుకువెళ్తానని చెప్పాడనమాట. సో ఫస్ట్ మేమైతే మంగాపురం వెళ్ళాము. మంగాపురంలోని పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేము 11కి లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి 1 అయిపోయింది. అక్కడ నుండి కపిలతీర్థంకి వెళ్ళాము. అక్కడ శివాలయం ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ నటరాజ స్వామి విగ్రహం అయితే చాలా నచ్చేసింది నాకు. అక్కడ దర్శనం అయితే బాగానే అయ్యింది. ఆ టెంపుల్ అయితే చాలా చల్లగా ఉంది. అయితే అక్కడ శివలింగాలకి అభిషేకం చేస్తున్నారు. బయట ఒక చెట్టు కింద చాలా శివలింగాలు ఉన్నాయి. సో అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేసేసాము అక్కడ. తర్వాత బాబు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామన్నాడు, కానీ లేట్ అవుతుందని అక్కడికి తీసుకొని వెళ్ళలేదు. ఆ వాటర్ అయితే కొంచెం బాగాలేదు, పిల్లలకి ఆల్రెడీ బాగాలేదని మేము ఇంకా వాటర్లో తడనివ్వలేదు వాళ్ళని. సో లక్కీగా ఈరోజైతే రెయిన్ పడలేదు. అయితే చిన్న చిన్న పిల్లల్ని అక్కడ వాటర్లో స్నానం చేయిస్తున్నారు. మా బాబు కూడా అడిగాడు, కానీ నేనే అక్కడ ఒప్పుకోలేదనమాట. అయితే కొంచెం ఆడుకొని రా అని చెప్పేశాను. సో వాళ్ళ డాడీతో వెళ్ళి కొంచెం సేపు ఆడుకొని వచ్చేసాడు. బయటికి రాగానే అక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి, కానీ అవి ఎవరిని ఏం చేయలేదు. అయితే టైం అప్పటికి 2:30 అయిపోయింది. అందుకు మేము లంచ్ చేసేసాం. వెళ్ళి అక్కడ ఒక హోటల్కి తీసుకొని వెళ్ళాడు ఆటో డ్రైవరు. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఇస్కాన్ టెంపుల్కి తీసుకొని వెళ్తా అన్నాడు. అయితే మేము లంచ్ చేసి బయటకు రాగానే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అలానే మేము ఇస్కాన్ దగ్గరికి వెళ్ళి దిగిపోయాము. ఇస్కాన్ ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్ అని చెప్పాడు. సో మేము బయట అయితే ఇస్కాన్లో ఫోటో తీద్దామని అనుకున్నాము. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్నాము, కొంతసేపు కూర్చున్నాము. ఎందుకు అని అంటే అక్కడ వర్షం పడిపోతుంది ఆల్రెడీ. సో ఇంకా బయటకు వస్తే ఎలానో పిల్లలు తడిసిపోతారని చెప్పేసి లోపలే కొంతసేపు కూర్చున్నాము. సో అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. నేను బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఆటో డ్రైవరు కోదండరామయ్య టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళాడు. కోదండరామయ్య టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది, చాలా బాగుంది. అక్కడ కూడా ప్లెజెంట్గా ఉంది. సో రాములవారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తీసుకొని మేము ఇంకా బ్యాక్ అయిపోదాం అనుకున్నాము. అక్కడ కొంతసేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఈలోపు వర్షం కూడా కొంచెం తగ్గింది. తర్వాత మేము గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళాము. గోవిందరాజు టెంపుల్లో దర్శనం కూడా బాగా జరిగింది. అక్కడ కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో ఇంకా మేము అక్కడ ఇంకా లేట్ చేయకుండా అప్పటికి 5 అయిపోయింది, 5:30 అయిపోయింది. సో ఇంకా 5:30 అయిపోయింది కదా అని చెప్పేసి మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు. అక్కడ షాపింగ్ కూడా ఏమీ చేయలేదు. సో మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయిన తర్వాత మేము 7 కల్లా బయటకు వచ్చేయాలి. ఎందుకు అని అంటే అక్కడ కాటేజ్ దగ్గర ఏవో టోకెన్స్ ఇస్తారంట. సో ఇటు నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళు బయటికి రాకూడదు, బయటికి వెళ్ళే వాళ్ళు లోపలికి రాకూడదు అనమాట. అందుకు మేము వెంటనే 7 కల్లా బయటకు వచ్చేసాము. నేను ఆల్రెడీ లగేజ్ అది ప్యాక్ చేసి ఉంచాను కాబట్టి నాకు ప్రాబ్లం ఏం రాలేదు. తర్వాత ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కేసిన తర్వాత బర్త్లు అవి కన్ఫర్మ్ అయిపోయాయి కాబట్టి ప్రాబ్లం ఏం రాలేదు. అక్కడ అందరికీ ఒక దగ్గరే వచ్చాయి. సో అందరం ఇంకా 8:30 అయిపోయింది కాబట్టి పిల్లలకి నేను ఫుడ్ అది పెట్టేసి పడుకోబెట్టేశాను. సో పడుకోబెట్టేసిన తర్వాత మార్నింగే లెగిసిపోయారు వాళ్ళు, 6 or 7కి లెగిసిపోయారు. మేము ఇంకా 9:30కి దిగిపోతామన్నమాట ట్రైన్. సో కొంతసేపు వాళ్ళు చాలా ఆడుకున్నారు. ఇద్దరు ఆడుకున్న తర్వాత నేను ఇంకా లగేజ్ అది బయటకు తీసేసాము, ఇంకొచ్చేస్తుంది కదా అని చెప్పేసి. సో అలా జరిగింది ఫ్రెండ్స్ మా తిరుపతి జర్నీ. చాలా బాగా జరిగిందని చెప్పలేను, కానీ ఎందుకు అని అంటే మేము వెళ్ళిన దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. ప్లస్ పిల్లలకి బాగాలేదు, ఫీవర్ వచ్చేసింది. అప్పటికి పాప ఫీవర్తోనే ఆడేసుకుంది అలాను. సో అలా అయ్యింది మా ట్రిప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మా జర్నీ అయితే అంతా సేఫ్గా అయిపోయింది. సో మీకు ఏవైనా తిరుపతి గురించి, తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏవైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చెప్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.